శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వరదయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజానేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాకృష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా ముధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అరణ్యకాండము 40వ సర్గము. రావణుడు మారీచుని హితవచనములను పెడచెవినబెట్టుట, మాయలేడిగా మారి సీతను ప్రలోభపెట్టుట ద్వారా తనకు తోడ్పడుమని ఆదేశించుట, తన ఆజ్ఞను పాటింపనిచో తన చేతిలో చావు తప్పదని అతనిని హెచ్చరించుట. మారీచేనతు తద్వాక్యం క్షమం యుక్తం నిశాచరః ఉక్తోన ప్రతిజగ్రాహ మర్తుకామ ఇవౌషధం. మారీచుడు రావణునితో పలికిన మాటలు యుక్తియుక్తములైనవి, అతనికి ఎంతయూ మేలు చేయునవి, అవి వినదగినవి కూడా. అయినను మూర్ఖుడైన రావణుడు ఆయువు మూడిన వాడు ఔషధమును సేవింపనట్లు ఆ మాటలను చెవికెక్కించుకొనలేదు. తం పద్యహితవక్తారం మారీచం రాక్షసాధిపః అబ్రవీత్ పరుషం వాక్యం అయుక్తం కాలచోదితః. అపాయరహితములైన హితవచనములను పలుకుచున్న ఆ మారీచునితో రావణుడు విధి ప్రేరితుడై దురుసుగా ఇట్లు అనగా మారీచుడు చెప్పిన దానికి భిన్నముగా ప్రతికూల వచనములను పలికెను. యత్కిలై తదయుక్తార్థం మారీచ మైకథ్యతే వాక్యం నిష్ఫలమత్యర్థం ఉక్తం బీజమివోషరే. త్వద్వాక్యైర్నతు మాం సఖ్యం భేత్తుం రామస్య సంయుగే పాపశీలస్య మూర్ఖస్య మానుషస్య విశేషతః. ఓ మారీచ, రాజు యొక్క మనస్సును ఎరుగక నీవు పలికిన ఈ వచనములు అనుచితములు. ఈ మాటలన్నీను చౌటి నేలలో నాటిన విత్తనముల వలె నిష్ఫలములు అనగా వ్యర్థములు. పాప స్వభావము గలవాడు మూర్ఖుడు, అందున మానవమాత్రుడు అయిన శ్రీరాముని యుద్ధ పరాక్రమను తెలుపుచూ పలికిన నీ వచనములు నన్ను ఏమాత్రము భయపెట్టజాలవు. వాటికి నేను భయపడను, అనగా నేను అతనితో యుద్ధమునకు వెనుకాడను, సీతాపహరణ ప్రయత్నమును విరమించుకొనను. యస్త్యక్వా సుహృదో రాజ్యం మాతరం పితరం తథా స్త్రీవాక్యం ప్రాకృతం శ్రుత్వా వనమేక పదే గతః. అవశ్యం తు మయా తస్య సంయుగే ఖరఘాతినః ప్రాణైః ప్రియతరా సీత హర్తవ్యా తవ సన్నిధౌ. మూర్ఖురాలైన ఒక స్త్రీ అనగా కైకేయి మాటలకు కట్టుబడి తల్లిదండ్రులను బంధుమిత్రులను కడకు రాజ్యమును పరిత్యజించి తత్క్షణమే అడవులలో అడుగిడిన వాడతడు.
యుద్ధమున కరుని సంహరించిన ఆ రామునికి ప్రాణముల కంటెను ప్రియమైన సీతను నీ సమక్షముననే తప్పక అపహరించెదను. ఏవం మే నిశ్చితా బుద్ధి హృది మారీచ వర్తతే న వ్యావర్తయితుం సఖ్య సేంద్రైరపి సురాసురై. ఓ మారీచ, ఇదియే నా మనసులోని మాట, తిరుగులేని నిర్ణయము. ఇంద్రాది దేవతలు గాని అసురులు గాని ఈ ప్రయత్నము నుండి నన్ను మరలింపజాలరు. దోషం గుణం వా సంపృష్ట త్వమేవం వక్తుమర్హసి. అపాయం వా వ్యుపాయం వా కార్యస్యాయ వినిశ్చయే. సంపృష్టేన తు వక్తవ్యం సచివేన విపశ్చిత. ఉద్యతాంజలినా రాజ్ఞేయ ఇచ్చేద్భూతిమాత్మనః. సీతాపహరణ కార్య నిశ్చయమునందలి గుణదోషములను అనగా మంచి చెడ్డలను గూర్చియు మేలు కీడులను గురించియు అడిగినప్పుడు నీవు ఇట్లు తెలుపుట యుక్తము. తన క్షేమలాభములను కోరుకొనడి తెలివిగల ఏ మంత్రి అయినను రాజు అడిగినప్పుడు మాత్రమే అతని ఎదుట వినమ్రుడై నమస్కరించి తన ఆలోచనలు ప్రకటింపవలెను. వాక్యమ ప్రతికూలం తు మృదుపూర్వం హితం శుభం ఉపచారేణ యుక్తం చ వక్తవ్యో వసుధాధిపః. సావమర్థం తు యద్వాక్యం మారీచ హితముచ్యతే నాభినందతి తద్రాజా మానార్హో మానవర్జితం. రాజునకు విన్నవించుకును విషయములు ఆయన ఆలోచనలకు ప్రతికూలముగా ఉండరాదు. హితకరములైనవి మేలు కూర్చున్నవి అగో సూచనలను కూడా మృదువుగా గౌరవపూర్వకముగా తెలుపవలెను. ఓ మారీచ, ఏ రాజైనను ఇతరుల నుండి గౌరవాదములను కోరుకొనుచుండును. భక్తి శ్రద్ధలను విడనాడి రాజు మాటలను త్రోసిపుచ్చుచు ఎవరైనను మాట్లాడినచో ఆ విషయము ఎంతయు హితకరమైనదైనను గౌరవార్హుడైన రాజు దానిని మెచ్చడు. పంచరూపాని రాజానో ధారయంత్యమితౌజసః అగ్నేరింద్రస్య సోమస్య వరుణస్య యమస్య చ. ఔష్ణ్యం తథా విక్రమం చ సౌమ్యం దండం ప్రసన్నతాం ధారయంతి మహాత్మానో రాజానః క్షణదాచర. తస్మాత్ సర్వా స్వవస్థాసు మాన్యాః పూజ్యాశ్చ పార్థివాః. ఓ నిశాచర, మిగుల తేజస్సంపన్నులైన ప్రభువులు 5 దివ్య లక్షణములను కలిగి ఉందురు. అగ్నివలే తీక్ష్ణ స్వభావమును, ఇంద్రుని రీతి పరాక్రమమును, చంద్రుని భంగి ఆహ్లాదకరత్వమును, వరుణుని భాతి దుష్ట నిగ్రహ లక్షణమును, యముని వలె ప్రసన్నతను మహాత్ములైన రాజులు కలిగి ఉందురు. కనుక ఎట్టి పరిస్థితుల ఎందైనను ప్రభువులు గౌరవార్హులు, పూజ్యులు. త్వంతు ధర్మమ విజ్ఞాయ కేవలం మోహమాస్థితః అభ్యాగతం మాం దౌరాత్మ్యాత్ పరుషం వక్తుమిచ్చసి. గుణదోషో న పృచ్ఛామి క్షమం చాత్మని రాక్షస. మయోక్తం తవ చైతావత్ సంప్రత్య మిత విక్రమః. అస్మింస్తు త్వం మహాకృత్యే సాహాయ్యాం కర్తుమర్హసి. శృణు తత్కర్మ సాహాయే యత్కార్యం వచనాన్ మమ. ఓ మారీచ, నీవు రాజును గౌరవింపవలెనని ఈ ధర్మమును విడనాడి అజ్ఞానమున మునింగి అభ్యాగతుడనైన నన్ను దుర్జనుని రీతిగా పరుషముగా మాట్లాడుచుంటివి. నేను తలపెట్టిన సీతాపహరణ కార్యము మంచిదా చెడ్డదా, అది నాకు క్షేమకరమా కాదా అని నేను నిన్ను అడుగుటలేదు. ఓ వీరా, నేను సమకట్టిన ఈ మహాకార్యమునందు నీ సహాయము అవసరము. ఇంత మాత్రమే నేను నిన్ను అడిగి ఇంటిని. నీవు చేయవలసిన సహాయమును గూర్చి తెలిపెదను వినుము. సౌవర్ణస్త్వం మృగో భూత్వా చిత్రో రజత బిందుభిః ఆశ్రమే తస్య రామస్య సీతాయాః ప్రముఖే చర. ప్రలోభయిత్వా వైదేహీం యథేష్టం గంతుమర్హసి. త్వాం తు మాయామృగం దృష్ట్వా కాంచనం జాత విస్మయ. ఆనయేన మితి క్షిప్రం రామం వక్ష్యతి మైథిలి. ఓ మారీచ, వెండి వలె తెల్లని చుక్కలు గల చిత్రమైన బంగారు వన్నెలేడిగా మారి నీవు రాముని ఆశ్రమ సమీపమున సీతాదేవి ఎదుట సంచరించుచుండుము. ఆ విధముగా అచట స్వేచ్ఛగా తిరుగుచూ ఆమెను ప్రలోభ పెట్టుము. అంతటా వైదేహి బంగారు మాయలేడిని చూచి ఆశ్చర్యపడుచు దీనిని నాకు వెంటనే తెచ్చి ఇమ్ము అని రాముని అడుగును. అపక్రాంతే తు కాకుత్సే దూరం యాత్వా పిదాహర. హా సీతే లక్ష్మణేత్యేవం రామవాక్యానురూపకం. తచ్చుత్వా రామ పదవీం సీతయా చ ప్రచోదితః అనుగచ్చతి సంభ్రాంతః సౌమిత్రిరపి సౌహృదాత్.
రాముడు ఆమె కోరికను అనుసరించి నిన్ను పట్టుకొనుటకు సిద్ధపడగా నీవు అతనిని చాలా దూరమునకు తీసుకొని వెళ్ళుము. పిదప శ్రీరాముని కంఠస్వరమును అనుకరించుచు హా సీత, హా లక్ష్మణ అనుచు బిగ్గరగా ఆర్తనాదమును చేయము. ఆ మాటలను విని సీత మిగుల దుఃఖితయై రాముని ఆదుకొనుటకై లక్ష్మణుని ప్రేరేపించును. అన్న ఎడల గల భక్తి కారణముగా ఆయనకు సహాయపడుటకై అతడు తొట్టుపడుచు రాముని మార్గమును అనుసరించును. అపక్రాంతే చ కాకుత్సే లక్ష్మణే చ యథాసుఖం ఆనయిష్యామి వైదేహీం సహస్రాక్ష శచీమివ ఏవం కృత్వా త్విదం కార్యం యథేష్టం గచ్చ రాక్షస రాజ్యస్యార్థం ప్రయచ్చామి మారీచ తవ సువ్రత. ఆ విధముగా లక్ష్మణుడును ఆశ్రమమునకు దూరమైన పిదప ఇంద్రుడు శచీదేవిని వలె నేనును వైదేహిని సులభముగా తీసుకొని వత్తును. ఓ మారీచ, సువ్రత, ఇంత మాత్రము నా పనిని నెరవేర్చి నీవు యథేచ్ఛగా వెళ్ళుము. ఈ విధముగా సహాయపడినందులకు నీకు నా రాజ్యములో సగభాగమును ఇచ్చెదను. గచ్చ సౌమ్య శివం మార్గం కార్యస్యాస్య వివృద్ధయే అహం త్వాను గమిష్యామి శరథో దండకావనం ప్రాప్య సీతాం అయుద్ధేన వంచయిత్వా తు రాఘవం లంకాం ప్రతిగమిష్యామి కృతకార్య సహత్వయా. ఓ సౌమ్యుడా, ఈ కార్య సాధనకై ఆకర్షణీయమైన రీతిగా వెళ్ళుము. నేను రథముపై నిన్ననుసరించుచు దండకారణ్యమునకు వచ్చెదను. ఎట్టి యుద్ధముతో పనిలేకయే శ్రీరాముని వంచించి సీతను తీసుకుని కృతకృత్యుడనై నీతో కూడా లంకకు చేరెదను. నచేత్ కరోషి మారీచ హన్మిత్వా మహమద్యవై ఏతత్కార్యమవశ్యం మే బలాదపి కరిష్యసి రాజ్ఞో హి ప్రతికూలస్థో న జాతు సుఖమేదతే. ఓ మారీచ, నేను చెప్పినట్లు చేయనిచో నిన్ను ఇప్పుడే హతమార్చెదను. నీకు ఇష్టము లేకున్నను నీ చేతనే ఈ పనిని చేయించెదను. రాజునకు ఎదురు తిరిగిన వాడు ఎన్నడూ సుఖపడడు. ఆసాధ్యతం జీవిత సంశయస్తే మృత్యుర్ధ్రువో హ్యజ్యమయా విరుధ్య ఏతద్యథావత్ ప్రతిగృహ్య బుద్ధ్యా యదత్ర పథ్యం కురుతత్ తథాత్వం. ఓ రాక్షస, నీవు మృగరూపమును దాల్చి సీతారాముల కడకు వెళ్ళినచో ఒకవేళ విధివశమున నీ ప్రాణములు దక్కవచ్చును. కానీ నన్ను వ్యతిరేకించినచో నీ ప్రాణములు అనంతవాయువులలో కలియుట మాత్రము నిజము. బాగుగా ఆలోచించి ఈ రెండింటిలో నీకు మేలైన దానిని ఆచరింపుము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే 40 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండమునందు ఇది 40వ సర్గము.